పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని చౌటపాపాయపాలెం ఆర్&ఆర్ సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుడిపాటి దాసు మాస్టర్పై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాళ్ళూరి సౌరిబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ను పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కలిసి వివరించగా క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పులిచింతల ప్రాజెక్టు కలెక్టర్ రాజుపాలెం మండల తహసీల్దార్ చౌటపాపాయపాలెం ఆర్&ఆర్ సెంటర్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో పరిశీలించి గుడిపాటి దాసు మాస్టర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడని నిర్ధారించడంతో గుడిపాటి దాసు మాస్టర్కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారని, నోటీసులు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత గుడిపాటి దాసు మాస్టర్ ప్రభుత్వం పంపిన నోటీసులను లెక్క చేయకుండా మరలా అక్రమ కట్టడాలు నిర్మాణం చేపట్టారన్నారని, ఎన్నికల కోడ్ ని అడ్డుపెట్టుకుని పనులు ముమ్మరం చేస్తున్నారన్నారని, గుడిపాటి దాసు మాస్టర్ కు ప్రభుత్వ అధికారులు ఆదేశాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారని, నిర్మాణాల విషయంపై తహసీల్దార్ను వివరణ కోరగా ఇది తమ పరిధిలోకి రాదన్నారని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న గుడిపాటి దాసు మాస్టర్ను ఉపాధ్యాయుడి విధుల నుంచి తక్షణమే తొలగించి ప్రభుత్వ అధికారికి ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని, అన్యాయక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను రక్షించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బి రాజు, గౌరవ అధ్యక్షులు వర్ల ఆదాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏసుపోగు యోబు, పబ్లిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్విరావు, ఉపాధ్యక్షులు సెబాస్టిన్, వర్ల వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు బొంత మరియారాణి, ప్రధాన కార్యదర్శి షేక్ సైదాబి, ఉపాధ్యక్షురాలు జి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు. నా పేరు సౌరిబాబు తాళ్ళూరి. ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వెలుగులోకి తీసుకొచ్చాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుండి. విషయం ఏమిటంటే, గత కొన్ని రోజుల క్రితం ఇదే ప్రెస్ మీటు జరిగింది. ఏమిటంటే, అది గవర్నమెంట్ టీచర్ అయ్యుండి అనే వ్యక్తి గుడిపాటి దాసు గవర్నమెంట్ టీచరు, ఇద్దరు భార్యాభర్తలు. ఆ గవర్నమెంట్ జీతం సరిపోక గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించటానికి ఆయన పాల్పడుతుండు. కానీ గవర్నమెంట్ అధికారులకి మేము తెలియజేసినా కూడా గవర్నమెంట్ అధికారులు అతన్ని ఆపమని చెప్పారు. కన్స్ట్రక్షన్ని కొన్ని రోజులు ఆపి అతను ఏం చేస్తాడంటే సెలవు దినాల్లో కడుతుండు. అది ఎట్లాగైనా పూర్తి చేసి ఆ ల్యాండ్ని కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్ని అని చెప్పి అతను తీవ్రంగా పాల్పడుతుండు. అటువంటి దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఖండిస్తుంది. ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఇంకోటి ఏంటంటే, ఇది ఎంత దాకైనా తీసుకుపోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఒకటే చెప్తున్నా, గుడిపాటి దాసు అనే టీచర్కి నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటికైనా కట్టడని ఆపకపోతే తగిన చర్యలు బాధ్యత మీరే వహిస్తారు. ఇంకోటి ఏంటంటే, అధికారుల మీద పులుముతుండు ఈ గవర్నమెంట్ టీచర్ దాసు. ఏమని పులుగుతుండంటే, ఎంఆర్ఆవు గారంట మీరు కట్టుకోండి, ఏదొచ్చినా నేను చూసుకుంటాను అని మాట్లాడుతుండు. నేను నిన్న కడుతుంటే అక్కడికి వెళ్ళి చూస్తే మంచం వేసుకొని దగ్గరుండి కట్టిస్తుండు. అయితే విషయం ఏంటంటే, కలెక్టర్ గారికి, పులిచింత ప్రాజెక్టు కలెక్టర్ గారికి నేను ఫోన్ చేయగానే ఇది ఎలక్షన్ మూమెంట్ అండి, ఎలక్షన్ మూమెంట్లో మేమేం చేయలేమని మాట్లాడిండు పులిచింత ప్రాజెక్టు కలెక్టర్ గారు. కలెక్టర్ గారికి కూడా నేను ఒకటే చెబుతున్నా, పులిచింతల ప్రాజెక్టు కలెక్టర్ గారికి, మీరు అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి.
ఇప్పటికైనా మీరు మారి అతని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కంపల్సరిగా మీ మీద కోర్టులో కానీ లేదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కానీ కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెనకాడకపోమని మేము తెలియజేస్తున్నాం. అట్లాగనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం. ఎంఆర్ఓ గారు అది నాది కాదు, అది నా పరిధి కాదు, అది పులిసింత ప్రాజెక్టుకి సంబంధించింది అని చెప్పి ఒకళ్ళొకళ్ళు అధికారులు తప్పించుకోవడం జరుగుతుంది. మరి ఆ ల్యాండ్ని ఎవరు కాపాడాలి అనేది నేను ఒకటి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఎందుకంటే పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటబాబుపాలెం ఆర్ఎన్ఆర్ సెంటర్లో గల 15 సెంట్లు ల్యాండు అతనికి ఇచ్చిన 3.5 సెంట్లు కాకుండా ఎగస్ట్రా ల్యాండ్ని బాగు చేసిండు, ఎగస్ట్రా స్థలంలో కూడా కట్టుబడి చేస్తుండు. ఇదో ఇక్కడ చూసినట్లయితే ఇదండి మ్యాప్. ఈ మ్యాప్ ఈ మ్యాప్కి విరుద్ధంగా కడుతుండు. దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారు అయితే స్పందిస్తుంది కానీ కలెక్టర్ గారి కింద అధికారులు స్పందించట్లేదు. ఎవరికి వాళ్ళు తప్పించుకునే మార్గం చేస్తున్నారు. ఈ దాస్ అనే అతను ఇంతకు ముందే రిపోర్ట్ పెట్టిండు, ఒకటి అర్జీ పెట్టుకున్నాడు. ఏమని అంటే నాకు 3.5 సెంట్లు చాలు అని చెప్పి ఒక అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ పెట్టుకుంటే అతను 3.5 కాకుండా ఈ 15 సెంట్లు ఆక్రమించడానికి పాల్పడుతుండు. ఒకటేనండి, ఎంతమందో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఇచ్చిన ఉపయోగం ఉండేది. కానీ ఇతను గవర్నమెంట్ టీచర్ అనే అతను జీతం సరిపోక ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించడానికి చూస్తుండు. మేము ఒకటే చెబుతున్నాం, కలెక్టర్ గారిని ఒకటే విన్నపం అడుగుతున్నాం. కలెక్టర్ గారు, మీరు అతను పట్టా క్యాన్సిల్ చేసి వేరే చోట ఇస్తే ఇంకా బాగుండిద్ది. మేము అదే మనవి చేస్తున్నాం. మేము కలవగానే మీరు స్పందించారు, అట్లాగనే మీరు స్పందిస్తారని మీ కింద అధికారులకు కూడా మీరు చెప్పి స్పందించేలాగా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. దీని మీద తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను.